సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక సింపుల్ అండ్ బ్యూటిఫుల్ అండ్ ఎఫెక్టివ్ స్ట్రాటజీ గురించి అయితే చెప్పబోతున్నా. అదేంటంటే బ్రో, హైకినాషి క్యాండిల్స్ ని యూజ్ చేసి మీకు స్ట్రాటజీ అనేది చెప్తా. చాలా సింపుల్ గా ఉంటది అండ్ చాలా ఎఫెక్టివ్ గా అయితే ఉంటది. మనం ట్రెండ్ ని రైడ్ చేయడానికి అండ్ ట్రెండ్ ఐడెంటిఫై చేయడానికి, మార్కెట్ ఎక్కడికి వెళ్ళి రివర్సల్ అవుతుంది ఐడెంటిఫై చేయడానికి చాలా మంచి అయితే ఉంటది అన్నట్టు. సరేనా? సో వీడియోని అయితే జాగ్రత్తగా అయితే చూడండి. ఎట్లా యూజ్ చేయాలి ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తా, ప్రాక్టికల్లీ చూపిస్తా. సరేనా? సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోవచ్చు బ్రో, ఇప్పుడు నేను క్రిప్టోలో చార్ట్స్ అయితే ఓపెన్ చేసుకున్నా. సో ఇప్పుడు నేను చెప్పబోయే స్ట్రాటజీ బ్రో మీకు ఏ కాయిన్ అయినా సరే వర్క్ అవుతుంది. ఓకేనా? ఇండియన్ మార్కెట్ లో కూడా వర్క్ అవుతుంది, ఫారెక్స్ లో కూడా వర్క్ అవుతుంది అండ్ క్రిప్టోలో కూడా చాలా మంచిగా వర్క్ అవుతుంది. సింపుల్ గా మనము ఇది గైస్ మన నార్మల్ చార్ట్ అయితే ఉంటది కదా, అండ్ ఇది ఏ టైం ఫ్రేమ్ లో అయినా సరే వర్క్ అవుతుంది గైస్. ఓకేనా? సో బట్ ఇక్కడ 15 మినిట్ పెట్టుకున్నా నేను. ఓకే, సింపుల్ గా మీరు ఏం చేయండి అంటే, ఇక్కడ మనకి ఇండికేటర్ సెక్షన్ అయితే ఉంది కదా, దీనిపైనకి వెళ్ళి ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కింద మీకు హైకిన్ ఆషి అని ఈ విధంగా అయితే ఉంటది గైస్. ఓకేనా? ఈ రెంకో పైన హైకిన్ ఆషి అని ఉంటది. సింపుల్ గా దీనికైతే అప్లై చేసేయండి. అప్లై చేసి సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. సో ఇక్కడ విక్స్ అయితే అన్టిక్ చేసి ఓకే అయితే చేసేయండి. ఓకేనా? విక్స్ అయితే వెళ్ళిపోతాయి గైస్. ఓకేనా? సో ఇక్కడైతే చూసుకోవచ్చు, మన హైకిన్ ఆషి క్యాండిల్స్ అనేవి ఇక్కడైతే సెట్ అయిపోయినాయి. సో దీంతో ఏంటంటే గైస్, మనము సింపుల్ గా ట్రెండ్ అయితే ఐడెంటిఫై చేయొచ్చు. ఎప్పుడైతే మనకు ఈ విధంగా రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అవుతుందో, ఇట్ మీన్స్ గైస్ మార్కెట్ బియరిష్ అవ్వబోతుంది అని. సరేనా? సో ఇప్పుడైతే మనకు గ్రీన్ కలర్ క్యాండిల్ వస్తుందో, ఇట్ మీన్స్ గైస్ ఇది మనకు బులిష్ అవుతుందని సింపుల్ గా అయితే అర్థమైపోతుంది అన్నట్టు. సరేనా? అదే మనము నార్మల్ క్యాండిల్స్ తో చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు, దీంతోనే మనకి ఇక్కడ రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఇట్లా ఫామ్ అవుతుంటాయి. కాబట్టి ఇది కొంచెము ఏంటంటే మనకు అర్థం కాదన్నట్టు ట్రెండ్ ఏంది ఎట్లా తీసుకోవాలనేది. సరేనా? అందుకోసం ఇది చాలా సింపుల్ గా అయితే ఉంటాయి మనకు. ఓకే, సో ఇది బిగినర్స్ కి అయితే ఇంకా చాలా యూస్ఫుల్ గా అయితే ఉంటది అన్నట్టు. దీంతో మీరు చాలా అంటే చాలా ఈజీగా ట్రెండ్స్ అయితే ఐడెంటిఫై అనేది చేసుకోవచ్చు. చూడండి, మార్కెట్ ఇగో ఇక్కడికి వెళ్ళి బుల్లిష్ అయింది చూసుకోవచ్చు, ఎక్దమ్ మొత్తం గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. ఇక్కడికి వెళ్ళి బీరేసింది, టోటల్ గా రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. ఈ విధంగా అయితే చాలా సింపుల్ గా అయితే ఉంటది. ఓకేనా? సో దీనికి మనము ట్రేడ్ ఎప్పుడు తీసుకోవాలి ఏంది అంటే నేను మీకు చూపిస్తా. చూడండి, సింపుల్ గా మీరు ఏం చేయండి అంటే, ఇంకొక చిన్న సెట్టింగ్ చేయండి. ఇండికేటర్ సెక్షన్ లకు వెళ్ళి ఇక్కడ ఈఎంఏ అని సెర్చ్ చేయండి. ఓకేనా? ఈఎంఐ అని సెర్చ్ చేయండి. ఈఎంఐ వచ్చేసది. సింపుల్ గా అప్లై అనేది చేసుకోండి. ఇక్కడ నేను ఆల్రెడీ పెట్టుకున్నా, చూసుకోవచ్చు. ఈఎంఐ 50 అయితే పెట్టేసుకున్నా. 15 పెట్టుకుంటే ఈఎంఐ 50 అనేది మనకైతే వచ్చేస్తుంది. సో ఈఎంఐ 50 దేనికోసం అంటే, ఇది మనకు ట్రెండ్ ఐడెంటిఫై చేయడానికి చాలా సింపుల్ గా అయితే ఉంటది అన్నట్టు. ట్రెండ్ ఐడెంటిఫై చేయడానికి చాలా హెల్ప్ఫుల్ గా అయితే ఉంటది. సో దీంతో ట్రెండ్ ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే చూడండి. సో సింపుల్ గైస్, మనకు ఈఎంఐ ఎప్పుడైతే ఈ క్యాండిల్స్ కింద ఉంటాయో, ఈ లైన్ ఈఎంఐ లైన్ పైనకి వస్తుందో, అప్పుడు మనము బియరిష్ ఉందని అనుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు చూసుకోవచ్చు, ఈఎంఐ ఏమైంది, ఇక్కడికి వెళ్ళి బ్రేక్అవుట్ చేసి పైకి వెళ్ళిపోయింది. క్యాండిల్స్ అనేవి ఈఎంఐ కి కిందికి వచ్చినాయి. ఇక్కడ చూసుకుంటే ఈఎంఐ కింద ఉంది, క్యాండిల్స్ అనేవి పైన ఉన్నాయి. ఇట్ మీన్స్ ఇది బులిష్ మార్కెట్, ఇది మనకు బియరిష్ మార్కెట్. ఎప్పుడైతే మనకు ఈఎంఐ కి కింద క్యాండిల్స్ ఉంటాయో, అప్పుడు మనము ఓన్లీ బియరిష్ సైడే తీసుకోవాలి, అంటే సేల్ సైడే ఎంట్రీ కోసం ప్లాన్ చేయాలి. ఇప్పుడు చూసుకోవచ్చు ఎట్లా అంటే, చూడండి, ఇప్పుడు మనకి ఏమైంది, ఇక్కడ ఈఎంఐ అనేది పైన ఉంది కదా, మార్కెట్ అనేది కింద ఉంది. కాబట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏమవ్వాలి, ఇక్కడ బియరిష్ అనేది అవ్వాలి. ట్రేడ్ కూడా ఎప్పుడు తీసుకోవాలంటే, ఎప్పుడైతే మనకు ఈ విధంగా గ్రీన్ బ్రిక్స్ ఫామ్ అవుతున్నాయో, దాని తర్వాత ఎప్పుడైతే రెడ్ క్యాండిల్స్ కి ఎప్పుడైతే కన్వర్ట్ అవుతాయో, అప్పుడు మనం ఎంట్రీ తీసుకోవాలి. లైక్ గైస్, ఇక్కడ మీకు చూపిస్తా. దీంతోని ఇప్పుడు చూడండి, ఇక్కడికి వెళ్ళి చిన్నగా గ్రీన్ ఫామ్ అయినాయా, ఒక పుల్ బ్యాక్స్ కూడా తీసుకుంటాయి కదా గైస్, ఆ పుల్ బ్యాక్స్ ని చూసుకోవాలి మనం. ఇక్కడ పుల్ బ్యాక్ తీసుకుందాం, దాని తర్వాత ఇక్కడికి వెళ్ళి రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది. సింపుల్ ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసిన, నా స్టాప్ లాస్ వచ్చేసి ప్రీవియస్ స్వింగ్. ఇది మన స్వింగ్ ప్రీవియస్, ఇక్కడికి వెళ్ళి ఇట్లా స్వింగ్ వచ్చిందా, దీనికన్నా కొంచెం పైన పెట్టుకున్నా. సో స్టాప్ నా టార్గెట్ వచ్చేసి చూసుకోవచ్చు, ఎంత పెద్ద టార్గెట్ వచ్చిందో. 1:4 1:5 చాలా ఈజీగా తీసుకోవచ్చు. బట్ ఇంత మీరు పెట్టుకోకండి, జస్ట్ 1:2 తీసుకోండి చాలు. చాలా మంచిగా ఉంటది 1:2. ఓకేనా? మీ ఇష్టం, మీరు 1:3 కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే 1:3 లో కొంచెం మనకు స్టాప్ లాసెస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ. అందుకోసం 1:2 పెట్టుకోండి, చాలా ఈజీగా మీకు సింపుల్ గా అయితే దొరుకుతాయి అన్నట్టు. సో ఇక్కడ చూసుకోవచ్చు ఎంత ఈజీగా మనకి ఇక్కడైతే దొరికింది బ్రో. ఇది ఒక ట్రేడ్ అయిపోయింది కదా. ఇక్కడ మళ్ళీ చూసుకోవచ్చు, ఇగో మళ్ళీ ఇక్కడ ఇంకొక పుల్ బ్యాక్ తీసుకుందా. పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అవగానే ఎంట్రీ తీసుకున్నాం. మళ్ళీ ఈ స్వింగ్ కి పైన స్టాప్ లాస్ పెట్టేసుకున్నాం. మళ్ళీ ఇక్కడ సింపుల్ గా 1:2 తీసేసుకున్నాను నేను. లైక్ దిస్ 1:2 మళ్ళీ ఇక్కడైతే తీసేసుకున్నాను నేను. ఇక్కడ సింపుల్ గా 1:2. ఇక్కడ ఒక ట్రేడ్ దొరికింది, ఇక్కడ దొరికింది. మీకు ఎక్కడ వరకు అక్కడ ట్రేడ్స్ అనేవి చూడనికైతే కనిపిస్తాయి. చాలా సింపుల్ గా మనము ఇక్కడ ఐడెంటిఫై అనేది చేసుకోవచ్చు గైస్. ఓకేనా? సో చూసుకోవచ్చు, ఇక్కడ ఒక పుల్ బ్యాక్ తీసుకుంది, రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయిందా. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుని అనుకుందాం. సో దీనికి పైన స్టాప్ లాస్ అండ్ టార్గెట్ వచ్చేసి సింపుల్ గా మీరు 1:2 ఈజీగా అయితే ఈ విధంగా మీరు క్యాప్చర్ అనేది చేయొచ్చు బియరిష్ మార్కెట్ లో. అదే విధంగా మీరు బుల్లిష్ మార్కెట్ లో కూడా చూసుకోవచ్చు. బుల్లిష్ ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఎప్పుడైతే మనకు ఈ ఈఎంఐ 50 అనేది కింద ఉంటుందో, ఎప్పుడైతే ఈ క్యాండిల్స్ అనేవి పైకి వెళ్తాయో, అప్పుడు మనము ఓన్లీ బుల్లిష్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలి. ట్రేడ్ కూడా ఎప్పుడు తీసుకోవాలంటే, ఇక్కడ ఇట్లా ర్యాండమ్ గా తీసుకోకుండా, ఎప్పుడైతే పుల్ బ్యాక్ తీసుకుంటుందో, పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ ఎప్పుడు గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుందో అక్కడ ఎంట్రీ తీసుకోండి. స్టాప్ లాస్
ప్రీవియస్ స్వింగ్ కింద పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు ఎంత పెద్ద టార్గెట్ దొరికింది. 1:9 టార్గెట్ దొరికింది బ్రో ఇక్కడ. అర్థమవుతుంది కదా. సో మీరు చాలా ఈజీగా దీంతోని చాలా ఈజీగా అయితే తీసుకోవచ్చు అన్నట్టు. చాలా ఎఫెక్టివ్ స్ట్రాటజీ ఇది ఒక బిగినర్ కి అయితే. ఓకేనా. సో ఈ విధంగా మనం ఎక్కడ అంటే అక్కడ ఈ విధంగా తీసుకోవచ్చు. లైక్ దిస్. ఇగో ఇక్కడ మళ్ళీ ఏమైంది, ఇక్కడ మార్కెట్ అనేది బియరిష్ అయింది. సో ఇక్కడ చిన్నగా పుల్ బ్యాక్ తీసుకుందా, రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా, స్టాప్ లాస్ వచ్చేసి దీనికి ప్రీవియస్ స్వింగ్ పైన పెట్టుకున్నా. ఇగో ఇక్కడ వరకు చూసుకో 1:4 చాలా ఈజీగా దొరుకుతాయి దీంతో. 1:2 ఓకేనా. 1:2 దొరికింది. ఓకేనా. సో ఈ విధంగా మీరు సింపుల్ గా అయితే చేసుకోవచ్చు. అండ్ ఇది మీకు ఏ టైం ఫ్రేమ్ లో అయినా సరే వర్క్ అవుతుంది. మీరు ఇక్కడ ఒకవేళ స్వింగ్ ట్రేడింగ్ లాగా చేయాలి కొంచెము అనుకుంటే పెద్ద టైం ఫ్రేమ్ కి వెళ్ళండి, షిఫ్ట్ అవ్వండి. లేదు మీరు స్కాల్పింగ్ చేయాలనుకుంటే 1 మినిట్ లో కూడా చూసుకోవచ్చు. 1 మినిట్ లో కూడా మీకు చూడనికైతే కనిపిస్తాయి. ఓకేనా. 1 మినిట్ లో కూడా చూడనికైతే కనిపిస్తాయి. సరేనా. సో ఈ విధంగా అయితే ఉంటది. చూసుకోవచ్చు. ఇక్కడ మనకు మంచిగా సెటప్ కనిపించింది. ఈ విధంగా సెటప్ కనిపించగానే ఎంట్రీ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనకు ఈ విధంగా గ్రీన్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అయ్యి ఎప్పుడైతే మనకు రెడ్ క్యాండిల్ వస్తుందో అప్పుడు ఎంట్రీ తీసుకుందాం. స్టాప్ లాస్ వచ్చేసి ఈ స్వింగ్ కి పైన పెట్టుకుంటాం. ఇగో ఈ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకున్నాను అనుకుందాం. నేను ఈ క్యాండిల్ దగ్గర టార్గెట్ వచ్చేసి ఇక మీ ఇష్టం గైస్, మీరు ఎంతన్నా తీసుకోవచ్చు. బట్ నేను 1:2 మీకైతే చెప్తా. 1:2 ఈస్ బెస్ట్ అని చెప్తా. ఎక్కువ కూడా ఆశించకుండా 1:2 అట్లయితే తీసుకోవచ్చు. స్కాల్పింగ్స్ కూడా చేసుకోవచ్చు బ్రో దీంతో మీరు చాలా ఈజీగా. సరేనా. సో దీంతో మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. చూసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళి మార్కెట్ బియరిష్ అయింది. సింపుల్ గా మార్కెట్ మనకు బియరిష్ అయిందని ఇగో రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయిందా, ఇది ఫామ్ అవ్వగానే అర్థం చేసుకోవాలి బియరిష్ అయిపోయిందని. ఇగో నార్మల్ క్యాండిల్స్ లో కూడా చూసుకోవచ్చు. నార్మల్ క్యాండిల్స్ లో చూసుకుంటే మనకు అంత మంచి అర్థం కాదన్నట్టు. ఓకేనా. ఎప్పుడు బియరిష్ అవుతుంది, ఎప్పుడు బులిష్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ రెడ్ కలర్ క్యాండిల్, గ్రీన్ కలర్ క్యాండిల్ చాలా ఇది కొంచెం నాయిసీగా అయితే ఉంటది అన్నట్టు. ఇది చూసుకుంటే మనకు ఎక్దమ్ నాయిస్ ఫ్రీ చార్ట్స్ అనేవి చూడనీకైతే కనిపిస్తాయి. సో దీంతో మీరు ఈజీగా ట్రెండ్ రైడ్స్ అనేవి చాలా ఈజీగా ట్రెండ్ అయితే రైడ్ అనేది చేసుకోవచ్చు గైస్ మీరు మీకు. ఓకేనా. సో ఐ హోప్ గైస్ మీకు చాలా క్లారిటీగా అర్థమైంది అని ఆశిస్తున్నా. సో మనకి క్రిప్టోలో ఇప్పుడు ఛాలెంజ్ అయితే తీసుకుంటున్నాం కదా. సో మనము ఈ స్ట్రాటజీని కూడా యూజ్ అనేది చేద్దాం. ఈ స్ట్రాటజీ బట్టి కూడా మనము ట్రేడ్స్ అనేవి తీసుకున్నాం గైస్. ఓకేనా. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ స్ట్రాటజీ నచ్చితే కూడా లైక్ చేయండి. ఒక బ్యూటిఫుల్ గా కమెంట్ చేయండి గైస్. ఓకే. సో థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.